హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేణు లైఫ్. ఈరోజు మనం చెన్నైలో ఉన్న ఒక పెద్ద మాల్ అనమాట. ఇది మెరీనా మాల్ అని. ఇది నావలూరు ఆ ఏరియాలో ఉంటుంది. జస్ట్ పద్దాక ఈ ఆఫీసులు వీకెండ్లో పొలాలే కాకుండా అసలు మాల్లో ఎలా ఉంటుందని అనేది కూడా మీకు చూపిస్తాను. జస్ట్ మాల్లోకి ఎంటర్ అయిన వెంటనే కింద ఇదిగో ఇలా ఉంటుంది. పైకి వెళ్తే షాపింగ్, మూవీ, ఈ ఫుడ్ కోర్ట్ అన్నీ పైన ఉంటాయి. కింద అయితే ఒక పెద్ద గ్రాసరీ స్టోర్ ఉంటుంది అనమాట. ఎంత పెద్దదంటే ఆల్మోస్ట్ ఇంక ఈ ఐటెం ఉంది, ఈ ఐటెం లేదు అనేది లేకుండా క్లాతింగ్ నుండి గ్రాసరీ వరకు ప్లాస్టిక్ ఐటమ్స్ ఇంకా అన్ని వెరైటీస్ అనమాట. అసలు ఈ సెక్షన్ మొత్తం చూడండి. సూట్ కేసులు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఏమో బట్టలు, సూట్ కేసులు. ఇక్కడ వచ్చేటప్పుడు ఫుడ్ కోర్ట్ అనమాట. అంటే మొత్తం ఫుడ్ రిలేటెడ్ గ్రాసరీ. అసలు ఎంత నీట్గా డిజైన్డ్గా ఉన్నాయంటే అసలు పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. రైస్ కానీ, ఆయిల్ కానీ, డ్రై ఫ్రూట్స్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఇంకా అలా జస్ట్ బయటకు వచ్చేస్తే అవుట్ సైడ్ వ్యూ ఎలా ఉంటుంది అనమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఆల్మోస్ట్ కింద కూడా కొన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి, లైఫ్ స్టైల్ అని. సో ఒకసారి మీకు పైన ఎలా ఉందనేది కూడా ఇంక చూపించేస్తాను. వన్స్ పైకి ఎంటర్ అయిన వెంటనే పిల్లలు ఉంటారు కదా, మ్యాక్సిమం వీకెండ్స్, వీక్ డేస్లో ఏంటంటే చిన్నపిల్లలు గేమ్స్ కోసం మనకి టైమే తెలియదు అనమాట. అక్కడికి వచ్చేస్తే చూసారు కదా, చిన్న చిన్న ట్రాలీలో ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నారు. పేరెంట్స్ ఏమో వాళ్ళు పట్టేసుకోవడానికి తిరుగుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫుడ్ కోర్టు ఇది ఉంది, ఇది లేదు అనడానికి లేదనమాట. మెక్టీ కానీ, సబ్వే కానీ, కేఎఫ్సి కానీ, అసలు ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉన్నాయి. కనీసం పైన ఫుడ్ కోర్టులో అయితే ఒక 20-30 షాపులు ఉన్నాయి ఓన్లీ ఫుడ్ రిలేటెడ్గా. ఇంకా కింద చిన్నపిల్లలు మొత్తం ఆడుకోవడానికి, ఇంకా పైకి వెళ్ళడానికి అయితే అసలు ఇన్ని అని చెప్పలేము అనమాట. పైకి వెళ్ళేవాళ్ళు పైకి వెళ్తున్నారు, కిందకి వచ్చేవాడు కిందకి వస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్లు ఉన్నాయన్నమాట బట్టలకి రిలేటెడ్గా షాపింగ్కి. చూడండి ఒకసారి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో ఓన్లీ ఆ షాపింగ్ అయిపోయింది. ఇంకా సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇలా మొత్తం 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం పైన మూవీస్ కూడా ఉన్నాయన్నమాట. సో మూవీస్ అనేటప్పటికి పాసిబుల్ అవ్వలేదు. పైన చూస్తే అంతా ఏదో డిజైనింగ్ లాగా ఒక హౌస్ వెళ్ళే పెట్టారనమాట. క్వార్టర్లే ప్రతి ఒక్కళ్ళు రావటం, సెల్ఫీలు దిగటం, ఇద్దరు వస్తే ఫోటోలు దిగటం. అది ఫోటో షాట్ కోసమే పెట్టారా అన్నట్టుందనమాట. మొత్తం ఇది జనాలు ఇక్కడ షాపింగ్ చేసే వాటికన్నా తినటానికి, తిరగటానికి వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉన్నారనమాట. అంటే నాలాంటి వాళ్ళు అలా మొత్తం తిరిగేసి జస్ట్ కొంచెం కేఎఫ్సీలోకి వెళ్ళేసి ఏదైనా తీసుకొని తింటున్నారు. అన్నీ రావటం, తిరగటం, తినటం, కూర్చోవటం. ఈ బుడంకాయ గడుదండి. ఆ బ్యాటరీ వెహికల్స్ ఉండేటప్పుడు ఆ మాల్, ఆ ఫ్లోర్ మొత్తం తిరుగుతూ ఉన్నారు. మెట్రో మాల్ ఉంది, బేసిక్స్ ఉన్నాయి. సో వచ్చి ఉంది. అసలు ఇది ఉంది, ఇది లేదనమాట. ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్లు ఉన్నాయి. ఇది ఏడవడో తెలుసా? నేనే. సో ఒక్కసారి బ్యాక్ ఎండ్ ఎలా ఉందనేది మీకు పైన చూపిస్తాను. అది మనకి ఒక 3 ఫ్లోర్స్ అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఇంకా పైన ఇంకే ఒక ఫ్లోర్ ఉంది. అది అయిపోయిన తర్వాత ఇదిగో ఫుడ్ కోర్ట్ అన్నాను కదా. అసలు మొత్తం వీళ్ళేంట్రా బాబు, తినటం కోసం ఎక్కడికి వచ్చారా అన్నట్టు. ఒక్క చైరు ఖాళీ ఉండదు. బకెట్లు కేఎఫ్సీలు అంటున్నారు, పిజ్జాలు, బర్గర్లు, అది ఇది అని లేదు. అది ఇంత ఫుడ్ కోసమే వచ్చేసినట్టు ఇంకేడ దొరకదు ఈరోజు పోతే అన్న రేంజ్లో తినేస్తున్నారు. అవి వాళ్ళని చూస్తే నాకు అర్థమైంది. హెల్త్ పాడవుతాయి, మనుషులు లావైపోతున్నారంటే ఎందుకా అని అనిపించింది. ఇంట్లో తింటాం మానేసినట్టున్నారు పూర్తిగా. మేబీ తిండి గురించి అలా అనకూడదు కాబట్టి ఆ రేంజ్లో తినేస్తున్నారు. అది వీక్ డేసా, వీకెండ్ అలా అని సంబంధమే లేదు. ఎవరికి వాళ్ళు ట్రేలతో తెచ్చేసుకున్నారు. ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.